గణేశాయ నమః, గాయత్రీదేవి నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఎవరెవరు విద్యలోనూ వ్యాపారంలో కూడా రెండిట్లో కూడా తొందరగా ఎదిగేటటువంటి వారు ఎవరు? అలాగే తల్లిదండ్రులు అసలు ఎలాంటి సంతానాన్ని కోరుకోవాలి, ఎలాంటి సంతానాన్ని అసలు కోరుకుంటారు? అలాగే తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సినటువంటిది ఆస్త లేకపోతే విద్య, ఇలాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోహిభార సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కోవిదేశ స విద్యానాం కః పరఃప్రియవాదినాం. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక చాణక్యుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతున్నాడు. ఇందులో ఏమిటి అంటే కనుక సమర్థులకి భారం అంటూ ఏది ఉండదు. అలాగే వర్తకుడికి దూర ప్రాంతం అంటే ఏంటో తెలియదు. అసలు దూర ప్రాంతంతో వర్తక వ్యాపారానికి సంబంధించిన అడ్డంకులు రావు. విద్యాభ్యాసం చేసేటటువంటి వాడికి అంటే చదువుకునేటటువంటి వారికి విదేశం అంటూ ఏమీ లేదు. అలాగే ప్రియంగా మాట్లాడేటటువంటి వారికి పరిచయం లేని వ్యక్తి అంటూ ఉండడు అని ఇది చాలా జాగ్రత్తగా విశదీకరించి అర్థం చేసుకున్నట్లయితే మన జీవితంలో చాలా తొందరగా ఎదుగుతాం. చాలా రకాలుగా పిరికితనాలు పోతాయి, చాలా రకాల భయాలు పోతాయి, చాలా రకాలుగా భవిష్యత్తును మార్చుకోగలుగుతాం, లైఫ్ టర్న్ చేసుకోగలుగుతాం. అంత గొప్ప విషయాన్ని చాణక్యుడు ఈ విషయంలో చెప్పాడు. అయితే దీంట్లో ఉండే అర్థం ఏంటి అంటే కనుక కోహిబారహ సమర్థానం అంటే సమర్థులు అంటే టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, ధైర్య సాహసాలు ఉన్నటువంటి వారికి భారం ఉంటే ఏంటి ఏమీ లేదు. అంటే ఒకళ్ళు చూడండి, ఇద్దరు పిల్లలు పుట్టారనుకోండి, అయ్యి బాబాయిని కంగారు పడతారు. లేదా ఇద్దరు అమ్మాయిలు పుట్టారనుకోండి, భయపడిపోతూ ఉంటారు. లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా, సడన్గా అప్పులు అయిపోయినా, లేకపోతే ఏదో ఎవరో డబ్బులు మొత్తం మీద పట్టుకుపోయి ఐపీ పెట్టేసినా, అంటే ఇలాంటి సమస్య ఏదైనా వచ్చింది అనుకోండి, వెంటనే కంగారు పడిపోయి కృంగిపోయి బీపీ షుగర్లు పెంచేసుకుని ఇంకా జీవితం అంతా అయిపోయిందని సూసైడ్లు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల అనేక రకాల జీవితాలు నాశనం అయిపోయినటువంటి కూడా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇదే చెప్తున్నాడు, సమర్థులకి భారం అంటూ ఉండదు. అంటే ఇక్కడ మనలో సమర్థత పెంచుకోవాలి. సమర్థత అంటే ధైర్యము, సాహసోపేతమైనటువంటి గుణాలు. వీటి వల్ల ఏమిటాయి అంటే కనుక ఎటువంటి నష్టం కలిగినా, ఎటువంటి సమస్య వచ్చినా కూడా సమర్థులు పర్వాలేదు రాణి, జీవితం అంటే ఎప్పుడు సుఖంగానే ఉంటుందా? ఎప్పుడు ఏదో కష్టం వస్తూనే ఉంటుంది, మళ్ళా సుఖం వస్తూనే ఉంటుంది. కాబట్టి చూద్దాం, ఇదన్నాల్లో ఇదేదో మనం పరీక్ష పెట్టడానికి వచ్చింది, దీంట్లో మనం నగ్గాలి అని ఒక ధైర్యాన్ని తెచ్చుకుని పోరాటానికి ప్రయత్నం చేస్తాడు. అంచేత సమర్థుడికి భారం అనేది ఉండదు, మోద్దాం. అలాగే వర్తకులకి దూర ప్రాంతం అనేటటువంటిది ఉండదు. అంటే వ్యాపారం చేసేవాడు ఉంటాడు, వాడు అయ్య బాబాయ్ చాలా దూరం వెళ్ళాలేమో, అయ్య బాబా అంత దూరం వెళ్ళి వ్యాపారం చేయాలా, అయ్యో డబ్బుల కోసం అంత దూరం ప్రయాణం చేయాలా అని అనుకోడు. వాడికి వ్యాపారమే లక్ష్యం. వ్యాపారం చేయాలంటే ఈ ప్రస్తుత కాలంలో అయితే విదేశాలు వెళ్ళి కూడా వ్యాపారాలు చేస్తున్నారు. విదేశాల్లో హోటల్ పెట్టడం కానీ, విదేశాల్లో రకరకాల వ్యవహారాలు నడపడం కానీ చేసి వర్తక వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వ్యాపారం చేసేవాడికి పూర్వకాల వ్యాపారం ఊళ్ళలోనే ఉండేది, ఇప్పుడు అలా కాదు, రాష్ట్రాలు దాటిపోతుంది, దేశాలు కూడా దాటిపోతుంది. అంటే నిజమైన వ్యాపారస్తుడు, తెలివైన వ్యాపారస్తుడు, అలాగే వ్యాపారం మీద ప్రేమాభిమానాలు ఉన్నవాడు, వ్యాపారాన్ని ఒక ప్యాషన్గా తీసుకున్నటువంటి వాడు, వ్యాపారంలో కోట్లు సంపాదించాలన్న తాపత్రయపడేటటువంటి వాడికి దగ్గర దూరం ఇక్కడ అక్కడ అని తేడా ఏముండదు, భాషతో తారతమ్యం ఉండదు. ఏ భాషలోనైనా ఎక్కడైనా సరే వాడు నమ్ముకున్న వ్యాపారాన్ని ఎలాగైనా సాధించడానికి దూర భారాలు లేకుండా ప్రయత్నం చేస్తాడు. అది వ్యాపారస్తుడి యొక్క గొప్ప లక్షణం అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే విద్యాభ్యాసం చేసేటువంటి వారికి విదేశం అంటూ లేదు. సాధారణంగా గాంధీ గారి దగ్గర నుంచి మన పూర్వీకులందరూ కూడా, ప్రస్తుత కాలంలో మనం గొప్పగా చెప్పుకుని పూజిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా విదేశాలు వెళ్ళి చదువుకున్న వాళ్ళే. అప్పట్లో ఓడల్లో దూర ప్రయాణాలు చేసి ఎన్నో ఇబ్బందులు పడి అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకుని, అంటే వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి కానీ చదువుకోవడానికి కానీ ఎంత తాపత్రయపడ్డారు అంటే కనుక వాళ్ళకి చదువు మీద ఉండే ఇష్టము, కాంక్ష, ఆ చదువు ఏ దేశంలో ఉన్నా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే వెళ్ళి చదవాలనే తాపత్రయం. ఇప్పుడు కాలంలోనే మనం అమెరికా లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళాలంటేనే సాధారణంగా డబ్బులున్నా కూడా పనవటం లేదు. వీసాలు వస్తున్నాయి, రాకపోతున్నాయి. కొన్ని అంటే రోజు కొన్ని వందల విమానాలు ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా, ఎంత ట్రాన్స్పోర్టు ఇంత టెక్నాలజీ మారిన సమయంలో కూడా ఇప్పటికీ మనకు విదేశాలు వెళ్ళి చదువుకోవాలంటే అది ఒక పెద్ద కళ కదా. అలాంటిది మన పూర్వీకులు విదేశాలు వెళ్ళి చదువుకుని గొప్ప స్థాయిలో ఎదిగారు అంటే కనుక, అన్ని ఇబ్బందులు పడి ఎదిగారంటే కనుక, అంటే వాళ్ళకి చదువు మీద ఉన్న మక్కువ, చదువు విలువ తెలుసు కాబట్టి, చదువుకోవాలన్న తపన ఉంది కాబట్టి వాళ్ళు అంత దూరం ప్రయాణం చేశారు, చదువుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పటికీ మనం వాళ్ళ పేర్లు చదువుకుంటున్నాం. గాంధీ గారు లాంటి మహానుభావులందరూ కూడా విదేశాలు వెళ్ళి చదువుకున్నటువంటి వాళ్ళే కదా. అందుచేత చదువుకోవాలని తపనున్న వాళ్ళకి మా ఊళ్ళోనే చదువుకోవాలి, పక్క ఊళ్ళో చదువుకోవాలని ఉండదు. ఎక్కడ మంచి సీట్ వస్తే, ఇప్పుడు చూడండి డాక్టర్ కోసం ఏకంగా నేపాల్ దాకా పోతున్నారు, లేకపోతే రకరకాల దేశాలు పోతున్నారు, అనేక రకాల విదేశస్తుల్లోకి వెళ్ళి ఈ యొక్క వైద్య వృత్తిని చదువుతున్న వాళ్ళని అక్కడ రేటు తక్కువని, లేదా అక్కడ కాలేజీలో సీట్లు వస్తున్నాయని. అంటే
చదువుకోవాలన్న తపనున్న వాళ్ళకి దూరం అంటూ ఏమీ లేదు. ఎక్కడ విద్య ఉంటే అక్కడ పరిగెట్టాలి. అది గురువు ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెట్టాలి. అది విద్యార్థి యొక్క లక్షణం, చదువుకోవాలన్న తపన ఉన్న వాళ్ళ యొక్క లక్షణం. అలాగే ప్రియంగా మాట్లాడేటువంటి వారికి అసలు శత్రువు అంటూ ఉన్నాడు, పరిచయం లేని వ్యక్తి ఉండవు. ప్రియంగా మాట్లాడడం అంటే ఏంటి అంటే కనుక అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు మన మాట అందంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి. ఒకవేళ వాడికి ఏదైనా చెప్పాలనుకున్నా కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలి. కోప్పడుతూ చెప్పకూడదు, అసహ్యించుకుంటూ చెప్పకూడదు. మాట బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. అంచేత మన మాట బాగుంది అనుకోండి, ప్రతి వ్యక్తి మనల్ని ప్రేమిస్తాడు, ప్రతి వ్యక్తి మనల్ని అభిమానిస్తాడు. కాబట్టి మన మాటలోనే అంత దాగుంది. కాబట్టి అందంగా మాట్లాడేవాడికి అసలు అందరూ మిత్రులే, అందరూ ప్రేమికులే, అందరూ కుటుంబ సభ్యులే అవుతారు. కాబట్టి మాటల్ని చాలా జాగ్రత్తగా మాట్లాడమన్నాడు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడమన్నాడు. ప్రియంగా మాట్లాడమన్నాడు. అంటే ప్రతి వ్యక్తిని ఇష్టపడుతూ మాట్లాడాలి. అంటే వాడు మన వ్యక్తి అనుకోవాలి. అంటే మన ఇంట్లో మనిషితోటి ఎలా అయితే మనం భావాలు పంచుకుంటూ మాట్లాడతామో, అవతలవాడు ఏదైనా కష్టం అయ్యయ్యో అంత కష్టపడ్డారా, అయ్యయ్యో నాకు చెప్పవలసిందండి, నేను సాయం చేద్దును కదా, ఆ సమయంలో నన్ను పిలవలసిందండి, నేను వద్దును కదా అన్న ఒక మాట అంటే చాలు. నిజంగా వాడు పిలుస్తాడా, మనం సేవ చేస్తామని పక్కన పెట్టండి. వాడు ఏదైనా సమస్య చెప్పినప్పుడు, ఏదో బాధపడుతున్నప్పుడు, లేదండి మొన్న ఇలాగే ఎక్కడికో వెళ్దాం అనుకున్నాను కుదరలేదండి, లేకపోతే ఏదో ఇబ్బంది అయిందండి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఏదో తేడా వచ్చిందండి అన్నాను అనుకో, అయ్యయ్యో నన్ను పిలవలేకపోయారండి, అర్ధరాత్రి అయినా పర్వాలేదు, నేను వద్దును కదా, లేకపోతే నేను ఏదో బ్లడ్ ఇద్దును కదా, లేకపోతే నేను ఏదో నా కారులో తీసుకెళ్దును కదా అని ఒక్క మాట అంటే చాలు. వాళ్ళు ఖచ్చితంగా జీవితాంతం మనకు రుణపడి ఉంటారు, లేదా మనల్ని ఇష్టపడతారు. రేపొద్దున మనకు సమస్య వచ్చినా సరే వాడి భావన మంచిది, వాడికి మనం సహాయం చేద్దాం అనుకున్నాడు, వాడికి మనం తిరిగి మళ్ళీ మనం కూడా సహాయం చేయాలనుకుంటాడు. అంటే ఇలాంటి మాట తీరు అనేటటువంటిది బాగుంటే కనుక అందరూ మనకు మిత్రులు అవుతారు. కాబట్టి ప్రియంగా మాట్లాడాలి అని చెప్తున్నాడు ఇక్కడ చాణక్యుడు. అలాగే ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధిన వాచితం తద్దనం సుపుత్రేణ కులంతథ. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక సాధారణంగా ఒక్కొక్క చెట్లు ఉంటాయి చూడండి, గంధం చెట్లు కానీ, లేకపోతే మల్లెపూ చెట్లు కానీ, ఇవన్నీ కూడా లేకపోతే మనకు సంపెంగ పువ్వులు, సంపెంగ చెట్లు కానీ, ఇవన్నీ ఉన్న చోట ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల ఉండే వనం అంతా మంచి సువాసన వస్తుంది కదా. ఒక సంపెంగ చెట్టు ఉంటే ఆ పక్కన ఎన్ని మొక్కలు ఉన్నా కూడా అదంతా కూడా ఆ వనం అంతా కూడా సువాసన వస్తుంది. అలాగే మల్లెపూలు ఉన్నాయనుకోండి, ఆ మల్లెపూలు ఉన్నటువంటి తోట చుట్టూ వాసన వస్తుంది కదా. అలాగే ఏమిటి అంటే కనుక ఒక్క సుపుత్రుడు ఉంటేట ఆ వంశానికి అంతటికి కూడా చక్కని గౌరవము, కీర్తి, ప్రతిష్ట లభిస్తాయి అని. చూడండి, మనలో కూడా ఏమిటి అంటే కనుక ఒకడు ఏదో ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే ఎవడో మంచి సద్గురు అవుతాడు, లేకపోతే ఎవరో కనుక బ్రహ్మాండమైనటువంటి చారిటీ పెట్టి మంచి ఏదో సాధిస్తారు, లేకపోతే ఒక్కొక్కడు అద్భుతమైనటువంటి టెక్నాలజీని ఒకటి కనిపెట్టి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తూ ఉంటాడు, ఒకడు సైంటిస్ట్ అయ్యి దేశానికి ఉపయోగపడతాడు, లేదా ఒకడు జవాన్ అయ్యి దేశాన్ని రక్షిస్తూ ఉంటాడు. అంటే ఇలాంటి వాళ్ళందరినీ మనం తలుచుకుంటూ ఉంటాం, లేదా ఇలాంటి వాళ్ళని మనం కీర్తిస్తూ ఉంటాం, ఇలాంటి వాళ్ళకి సన్మానాలు చేస్తూ ఉంటాం. అంటే ఒక్క మనిషి వల్ల చాలా వందల మందికి గౌరవము, రక్షణ, కొన్ని వందల మందికి సౌకర్యము, సుఖము, ఇవన్నీ కలుగుతున్నాయి అంటే కనుక ఒక్కడి వల్ల. అలాంటి వాడు ఒక్కడు పుడితే ఎలాగైతే దేశం అంతా ఆనందిస్తుందో, అలాంటి వాడు ఒక్కడు పుడితే వంశం అంతా కూడా ఆనందిస్తుంది. ఇంచేత ఒకటి పేరు చెప్పేటప్పుడు వాడి ఇంటి పేరు చెప్తారు. ఇంటి పేరు చెప్తే ఏమవుతుంది, ఇంటి పేరు అంటే వంశానికి సంబంధించిన అందరి పేర్లు దాంట్లో వస్తాయి కదా. అందుచేత ఏమిటి అంటే కనుక మనం ఎప్పుడైతే ఒక్కసారి ఆ ఇంటి పేరు చెప్పామో, వాళ్ళ ఇంటి తరతరాలందరూ కూడా వాళ్ళు మా అబ్బాయేనండి, మా కులంలో వాడండి, మా వంశం వాడండి అని చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. అంచేత ఫ్యామిలీలో కనుక ఒక్కడు సమర్థుడు ఉంటేట వాడి వల్ల మొత్తం వంశానికి అంతటికి గొప్ప కీర్తి, ప్రతిష్ట, గౌరవం లభిస్తాయి. ఒక్కడు దాన కూడా ఉన్నటువంటి వాడు దొరికాడు అనుకోండి, 7 తరాల వాళ్ళు నరకానికి పోయినా కూడా వాడు చేసే గోదానాలు, భూదానాలు ఇవన్నీ కూడా వాళ్ళందరినీ విముక్తి చేస్తూ ఉంటాయి. అందుచేత సాధారణంగా మనమందరం కూడా ఇలా బతకాలనుకోవాలి, ఇలా పెరగాలనుకోవాలి. అంటే ఒక వనంలో ఉండేటటువంటి గంధపు చెట్టులాగా, లేకపోతే సంపెంగ చెట్టులాగా, లేకపోతే మల్లెపూ చెట్టులాగా ఉండాలి తప్ప అక్కడ ఉండేటటువంటి చెట్టుల్లో పనికి రాని చెట్టులాగా, గడ్డిపూల చెట్టులాగా ఉండకూడదు. వాడి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, వాసన ఉండదు. అందుకనే పూజలు కూడా పనిచేయవు గడ్డిపూలు. కాబట్టి అలాగే ఏమిటి అంటే కనుక ఏదో ముళ్ళ పొదల్లా తయారవకూడదు అని. అంచేత అలాంటి లక్షణాలు ఒక మనిషికి ఉంటే వంశం అంతా ఆనందపడుతుంది. అంచేత పిల్లలు ఎలా ఉండాలి అంటే కనుక సంపెంగ పువ్వులా ఉండాలి. వాళ్ళు బాగుంటూ వాళ్ళ ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చుకురావాలి, చదువుకుని గొప్పవాళ్ళు అవ్వాలి అని అర్థం. అలాగే ఏకైనా శుష్క వృక్షేణ, ఇది కూడా చాలా చాలా బ్రహ్మాండంగా చెప్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్గా వినాలి, అందులో పిల్లలు బాగా వినాలి. చాణక్యుడు చెప్పే ఏ పద్యం కూడా వేస్టేజ్ లేదు. ఏకేన శుష్క వృక్షేణ దహ్యమానేన వహ్నిన దహ్యతే తద్వనం సర్వం కుపుత్రేణ కులంతథా. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక సాధారణంగా అడవిలో చెట్లు కాలిపోతూ ఉంటాయి కదా, మనం చూస్తూ ఉంటాం అడవి దహించుకుపోతుంది అని. ఆ సమయంలో ఫైర్ ఇంజిన్లు కానీ హెలికాప్టర్ల ద్వారా
కొంచెం ఈ నీళ్లు జల్లి ఆర్పడానికి, రకరకాల బాష్పవాయువు ప్రయోగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఒక చెట్టు మండడం వల్ల వనమంతా కూడా దహించుకుపోతూ ఉంటుందో, అలాగేట ఒక వంశంలో ఒక చెడ్డ కొడుకు పుడితే లేదా ఒక మనిషి చెడ్డగా తయారైతే వంశం అంతా కూడా నాశనం అయిపోతుంది, వంశం అంతా పాడైపోతుంది. చూడండి, ఇప్పుడు సాధారణంగా ఆడపిల్లలను ఏడిపించడం, మర్డర్లో మానభంగాలు చేయడం, రకరకాల పనులు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యుక్త వయసులో ఇలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికన్నారా ఇలాంటి కొడుకుని అంటారు కదా, ఎవడు పెంచాడరా వీడిని అంటారు కదా. అంటే వాడికి కాదు, వాడి తల్లిదండ్రులకి, తాత ముత్తాతలకు అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అలాగే రేపు పొద్దున వీడు అరెస్ట్ అయ్యి ఏ జైల్లోకి వెళ్ళిన తర్వాత పెళ్లి పెట్టాకలు ఎవరు చేసుకుంటారు? వీడిని పెళ్లి చేసుకోవడానికి ఉండదు. అక్కడి నుంచి పిల్లల సంతానం కలగడం, వంశం ఆగిపోతుందా లేదా? ఒక్క చెడ్డవాడు పుడితే చెడ్డ పేరు వస్తుంది, వంశానికి పేరు పాడవుతోంది, వంశానికి మచ్చ వస్తుంది, తదుపరి వంశానికి ఇబ్బంది కలుగుతుంది కదా. అందుచేత ఎలాగైతే అడవిలో ఒక్క చెట్టు కాలిపోతే మొత్తం వనమంతా దహించుకుపోతుందో, మన వంశంలో ఒక్కడు చెడ్డవాడైతేట వంశాన్ని అంతటికీ కూడా దానివల్ల ఏదో రకమైనటువంటి చెడు పరమైనటువంటి ప్రచారం జరగడం కానీ, లేదా వంశవాంతరికి కూడా చెడ్డ పేరు రావడం కానీ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. అలాగే ఏకేనాపి సుపుత్రేణ విద్యాయుక్తేన సాధున ఆహ్లాదితం కులం సర్వం యథాచంద్రేణ శాశ్వరి. అంటే దీని అర్థం ఏంటి కనుక, సాధారణంగా పిల్లలకి లేదా సంతానానికి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చదువు అంటూ విపరీతంగా చదువు మీద ఎక్కువగా సానబెట్టేస్తూ ఉంటారు, అరగదీసేస్తూ ఉంటారు. చదువు కోసం బాగా విపరీతంగా పిల్లలని ఎక్కువగా మనం రుద్దుతూ ఉంటాం. చదవాలని కోరికతోటి పిల్లల్ని బళ్ళుకు పంపిస్తాం, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి అయినా సరే ఫీజులు చెల్లిస్తూ ఉంటాం. అంటే ఎందుచేత అంతలాగా తల్లిదండ్రులు చదువు గురించి తాపత్రయపడతారు అంటే కనుక, ఒక్క సుపుత్రుడైనా సరే, ఒక్క పిల్లాడైనా సరే విద్యావంతుడైతేట అది వంశం అంతా కూడా సంతోషంగా ఆనందంగా గడపడానికి కారణం అవుతుంది. సాధారణంగా 4 పిల్లలు ఉన్నారు, అందులో ఒకడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, లేకపోతే ఒకడు పెద్ద ఇంజనీర్ అయ్యాడు, మిగతా వాళ్ళందరినీ వాడు పోషించగలుగుతాడు, లేదా మిగతా వాళ్ళందరి దరిద్రాన్ని తీర్చగలుగుతాడు. కాబట్టి చంద్రుడు ప్రకాశం ఎలాగైతే మొత్తం అన్ని రకాల మొక్కలకి కూడా ఒక రకమైనటువంటి తేజస్సునిస్తోందో, ఔషధీ గుణాలను ఇస్తోందో, ప్రకాశాన్ని ఇస్తోందో, అలాగే ఫ్యామిలీలో ఒక్కడైనా చాలట చంద్రుడిలాగా. వాడు ఒక్కడ బాగుంటే మిగతా వాళ్ళందరూ బాగుంటారు. అంచేత ఏంటంటే విద్యావంతుడైన పుత్రుడు ఒక్కడు ఉంటేట అలాగే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఒకడు చదువుకున్నవాడు వాళ్ళు చెల్లెళ్ళకి పెళ్లి చేయడానికి కానీ, అక్కలకి పెళ్లి చేయడానికి కానీ, తల్లిదండ్రులకి ఏదైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు కాపాడడానికి కానీ, అన్నింటికీ కూడా డబ్బే కదా ప్రధానం. అలాగే డబ్బు బాగా సంపాదించాలంటే చదువుకున్నవాడు ఎక్కువ బాగా సంపాదించగలుగుతాడు చదువుకోని వాడికన్నా. అంటే ఏమంటే గురుగారు, చాలామంది చదువు లేని వాళ్ళు, చదువులో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, అసలు సంతకం పెట్టని వాళ్ళు కూడా కోటీశ్వరులు ఉన్నారు కదా అని చాలామందికి అనుమానం వస్తాయి. కాకపోతే ఏమిటి అంటే కనుక, చదువుకున్న వాళ్ళు సంపాదించిన వాళ్ళ శాతం ఎక్కువ, చదువుకోని వాళ్ళు సంపాదించిన శాతం చాలా తక్కువ. వాళ్ళ యోగాన్ని బట్టి పోతూ ఉంటుంది. చదువుకున్నవాడు ఎక్కువ సంపాదించగలుగుతాడు, అలాగే పడిపోకుండా ఉండగలుగుతాడు. అదే చదువు లేనివాడు ఎవడో ఏదైనా మాయమాటలు చెప్పాడు అనుకోండి, దాన్ని నమ్మి సంతకం పెట్టాడంటే మొత్తం పోతుంది కదా. అంచేత చదువుకున్నవాడికి చదువుకోనివాడికి ఎప్పుడు తేడా ఉంటుంది. ఆ టైంను బట్టి ఇరిగిపోతాడు. వీడు అలా కాదు, చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకోగలుగుతాడు. కాబట్టి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనకి చాణక్య చెప్పాడు. తదుపరి వీడియోలో ఇంకా మంచి మంచి అద్భుతమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.